దయచేసి మీడియా మిత్రులకు తెలియదు ఏంటంటే మీరు ఏది చెప్పినా వాస్తవాలు చెప్పండి. మీరు 4 నెలల గర్భవతిని ఎందుకు చెప్తున్నారు? అసలు ఇన్ని అబద్ధాలు చెప్పి ఎందుకు రిపోర్టర్ రాస్తారు? మీరు సబ్స్క్రైబర్స్ పెరగాలని చెప్పేసి లైకులు పెరగాలని ఎందుకు చెప్తున్నారు ఇట్లా రిపోర్టర్? ఫస్ట్ నిజం ఏదన్నా తెలుసుకొని చెప్పండి. మా చెల్లెమే నిందే చేయకండి దయచేసి. మీరు పోలీసు బృందమైనా సరే, మీరు మీడియా మిత్రులైనా సరే, కానీ ఎందుకు అలా గర్భవతి అని చెప్పేసి రిపోర్టర్లు ఇస్తున్నారు? మరి అలా వేయడం చాలా తప్పు. ఫస్ట్ మీరు తెలుసుకోండి ఏం జరిగింది, ఏం కథ. పెళ్ళైందే 21 రోజు అయింది మా చెల్లికి, 4 నెలల గర్భవతి అని చెప్పేసి మీరు ప్రెస్ రిపోర్టర్ వాళ్ళు కానీ, మరి పోలీసు మిత్రులు కానీ అందరు ఇలానే చెప్తున్నారు. ఇది చాలా రాంగు. మరి డాక్టర్లు చెప్పినని ఇందాక నేను పొద్దున వచ్చినప్పుడు ఒక అతను చెప్పడం జరిగిందన్న. ఎందుకంటే బయట ఒకరితో న్యూస్ మనకి స్ప్రెడ్ అవుతుంది కదా. సో అక్కడ వచ్చినప్పుడు నైట్ 4 నెలల గర్భవతి అని చెప్పి ఒక డాక్టర్ చెప్పారని వేరే ఒక అతను చెప్పడం జరిగింది. సో మేబీ అదే సర్కిల్ అవుతుంది అనుకుంటా. డాక్టర్ ఎందుకు చెప్తాడు? ఆయన ఏమైనా పోస్ట్ మార్టం చేసిండా? ఆయన ఉన్నాడు దగ్గర, ఆయనకేమో తెలుసా? ఎట్లా చెప్తాడు పోస్ట్ మార్టం చేయండి అంటే? మా చెల్లి మాకు తెలియదు ఏందన్నది. మరి ఎందుకు ఇట్లా రిపోర్టర్లు చేస్తున్నారు మీరు? నాకు అర్థమైతే చనిపోయిన తర్వాత ఏదో నిందలు మోపుతున్నారు. చనిపోయిన తర్వాత నిందలు మోపి ఇది చేస్తున్నారు. మరి మీడియా మిత్రులు ఏదైనా సరే దయచేసి మీరు తెలుసుకొని ఇవ్వండి. సో ఏంటంటే బేసిక్ గానే మీడియా వాళ్ళు ఈ మధ్య థంబ్నెయిల్స్ బ్యాడ్ గా పెడుతున్నారని చెప్పి చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి. సో ఏమన్నా ఉన్నట్టు రాస్తే బెటర్, కానీ తను పాపం లేదు కూడా ఈ ప్రపంచంలో. చనిపోయాక కూడా ఇలా ఏదో పెట్టేసి ఏదో కామెంట్స్ పెట్టేసి మీ వ్యూవర్షిప్ కోసమో దేనికోసమో బ్యాడ్ థమ్స్ అయితే ప్లీజ్ వేయకండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా బాధల్లో ఉన్నారు. 20 days అయింది, చనిపోయింది, చాలా టాలెంటెడ్, చిన్న ఏజ్ అని చెప్పేసి అప్పుడే గర్భవతి అని ఏం క్లారిటీ లేకుండా డాక్టర్ చెప్పకుండా అలా థంబ్నెయిల్స్ వేసేసి వాళ్ళని హర్ట్ చేయకండి. పాపం తన ఆత్మ కూడా శాంతించేది ఇలాంటివి మీరు పెడుతూ ఉంటే. అన్న ఇంతకీ ఇప్పుడు అతివ క్రియలకి వాళ్ళ ఆయన వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఆయన పరారిలో ఉన్నాడో, మరి పోలీస్ కస్టడీ ఎక్కడ కూడా ఉన్నాడో తెలియదు మేడం. వాళ్ళ ఇంటికి పోతే ఇంటికి పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు, కానీ అక్కడ అసలు ఆనవాళ్ళు కూడా ఏం లేవు. వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. వాళ్ళు హత్య చేసి అసలు పరారిలో ఉన్నారు. ఇక వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియదు. ఇక అంతిమ క్రియలకి వచ్చే అవకాశాలే లేవు. ఇక అలా అసలు ఎక్కడ కూడా తెలియదు. మనం ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడే చూసిన నేను వీడియో. ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఇన్స్టాగ్రామ్ లో మ్యారేజ్ వీడియో ఉండే, ఆ వీడియో కూడా డిలీట్ చేసేసిండు. ఇప్పుడు మ్యారేజ్ వీడియో ఏం లేదా మా దగ్గర ఉంది. ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటూ ఆయన ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసేసిండు ఆ వీడియో కూడా. చూడండి ఎంత కుట్ర చేసి మరి హత్య చేసిండు అన్నది ఆలోచించాలి ఒకసారి. ఎలాంటి న్యాయం అయినా ఖచ్చితంగా శిక్ష పడాలి, కఠినమైన శిక్ష పడాలి. ఇంకొక అమ్మాయికి జరగద్దు ఇట్లాంటి. ఈ బ్యాడ్ కామెంట్స్ కూడా ఒకసారి మీరు గట్టిగా చెప్పండి. ఒకసారి బ్యాడ్ కామెంట్స్ దయచేసి మీడియా మిత్రులు మీరు ఎవ్వరు కూడా బ్యాడ్ గా ఇయ్యద్దు. ఫస్ట్ ఏది జరిగింది ఏందన్న తెలుసుకొనే మీరు ఇవ్వండి.